ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ రీసెంట్గా డిప్యూటీ ఈఓ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసి ఉంది. మొత్తంగా 24 వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్లో ఉండగా, ఈ నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ పేపర్ 1, పేపర్ 2 సిలబస్ అనేది తెలుగులో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ డిప్యూటీ ఈఓ ఉద్యోగాలకు సంబంధించిన పేపర్ 1 ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. అదేవిధంగా ఈ పేపర్ 1 సంబంధించిన క్లాసెస్ అయితే ఇప్పటికే మన ఛానల్లో చాలా అప్లోడ్ చేస్తున్నాం. చూడని వారు చూసే ప్రయత్నం చేయండి. డిప్యూటీ ఈఓ ఉద్యోగులకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక డీటెయిల్స్ మనం చూసినట్లయితే టీజీపీఎస్సీ ఈ డిప్యూటీ ఈఓ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్స్ను పేపర్ 1, పేపర్ 2 ఉండబోతుంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ ఉండబోతుంటే, పేపర్ 2 అనేది ఎడ్యుకేషన్ ఉండబోతుంది. పార్ట్ ఏ, పార్ట్ బి కింద ఇచ్చారు. పేపర్ 1 వచ్చేసి 150 మార్క్స్ ఉండబోతుంటే, పేపర్ 2 వచ్చేసి 300 మార్క్స్ ఉండబోతుంది. 150 క్వశ్చన్స్ అయినప్పటికీ ఈచ్ క్వశ్చన్కు 2 మార్క్స్ అయితే కేటాయించారు. టోటల్గా 450 మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉండబోతుంది. ఓకేనా. ఇక పేపర్ 1కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ చూసుకున్నట్లయితే, పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ కలుపుకొని దాదాపుగా 15 టాపిక్స్ అయితే ఇచ్చారు. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం చూసినట్లయితే వర్తమాన అంశాలు అంటే కరెంట్ అఫైర్స్ పొందుపరిచారు. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, స్టేట్ కరెంట్ అఫైర్స్తో పాటు నేషనల్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఈ ఫస్ట్ టాపిక్ కింద కవర్ చేస్తుంటుంది టీజీపీఎస్సీ. ఆ తర్వాత సెకండ్ టాపిక్ వచ్చేసి అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఇది కూడా కరెంట్ అఫైర్స్ కింద అడగడానికి అవకాశం ఉంది. ఈ 2 టాపిక్స్ కలుపుకొని దాదాపుగా 30 to 40 మార్క్స్ అయితే టీజీపీఎస్సీ కవర్ చేస్తుంటుంది. సో ఇంపార్టెన్స్ ఇవ్వండి ఈ 2 టాపిక్స్కి. ఆ తర్వాత థర్డ్ టాపిక్ వచ్చేసి మనకు జనరల్ సైన్స్ ఇచ్చారు. జనరల్ సైన్స్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 2 టాపిక్స్ కలుపుకొని థర్డ్ టాపిక్ కింద అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం యొక్క సాధించిన విజయాలు, ఇది థర్డ్ టాపిక్ కింద ఇచ్చారు. ఫోర్త్ టాపిక్ వచ్చేసి పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, నివారణ, ఉపశమన వ్యూహాలు అంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అంశాలు 2 కలుపుకొని ఫోర్త్ టాపిక్ కింద పొందుపరిచింది టీజీపీఎస్సీ. ఇక ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి భారతదేశం మరియు తెలంగాణ ఆర్థిక సామాజిక అభివృద్ధి, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో ఇండియా ఎకనామీ, ఓకేనా, అదేవిధంగా తెలంగాణ ఎకనామీకి సంబంధించిన అంశాలు ఫిఫ్త్ టాపిక్ కింద అడుగుతుంటారు. ఇక సిక్స్త్ టాపిక్ వచ్చేసి మనకు ఇండియన్ జాగ్రఫీ అడుగుతున్నారు, ఓకేనా, భారతదేశ భౌతిక, సామాజిక, ఆర్థిక, భూగోళ శాస్త్రం, ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జాగ్రఫీ అన్నమాట. సెవెంత్ టాపిక్ మన తెలంగాణ జాగ్రఫీ అన్నమాట, ఓకేనా, సెవెంత్ టాపిక్. ఆ తర్వాత ఎయిత్ టాపిక్ వచ్చేసి చూసినట్లయితే హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అడగడం జరుగుతుంది. ఆధునిక భారతదేశ చరిత్ర ఎయిత్ టాపిక్ కింద ఇస్తే, అదేవిధంగా నైన్త్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించిన ఏదైతే రాష్ట్ర సాధన ఉద్యమం ఉందో, తెలంగాణ ఉద్యమం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపైన ప్రత్యేక సాధనతో తెలంగాణ సాంస్కృతిక చరిత్ర అనే టాపిక్ అయితే నైన్త్ టాపిక్ కింద పొందుపరిచారు. ఆ తర్వాత మనకు 10th టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగం, ఓకేనా, ఇండియన్ కాన్స్టిట్యూషన్, అదేవిధంగా ఇండియన్ పొలిటికల్ సిస్టమ్తో పాటు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ, ఓకేనా, భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థ, పరిపాలన మరియు ప్రజా విధానం అనే టాపిక్ అనేది 10th టాపిక్ కింద ఇచ్చారు. ఆ తర్వాత మనకు సోషల్ ఎక్స్క్లూజన్ అనేది 11th టాపిక్ కింద ఇచ్చారు, ఓకేనా, కులము, తెగ, అంగవైకల్యం మొదలైన ఏవైతే సమస్యలు, సో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా సోషల్ ఎక్స్క్లూజివ్ కింద అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. అది 11th టాపిక్ కింద ఉంటే 12th టాపిక్ కింద తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, తెలంగాణ హెరిటేజ్, ఆర్ట్స్, కల్చర్, లిటరేచర్ అనే అంశాలన్నీ కూడా 12th టాపిక్ కింద పొందుపరిచారు. ఆ తర్వాత 13th టాపిక్ తెలంగాణ స్కీమ్స్, ఓకేనా, తెలంగాణ పథకాలు 13th టాపిక్ కింద అడగడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. 14th టాపిక్ వచ్చేసి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్. 15th టాపిక్ వచ్చేసి ప్రాథమిక ఇంగ్లీష్ అంటే బేసిక్ ఇంగ్లీష్ అయితే అడుగుతుంటారు 10th క్లాస్ స్టాండర్డ్లో. సో దాదాపుగా ఇక్కడ నుంచి కూడా 10 మార్క్స్ అయితే కవర్ చేయడానికి అవకాశం ఉంది బేసిక్ ఇంగ్లీష్ నుంచి. టోటల్గా జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్లో కలుపుకొని 15 టాపిక్స్ అయితే ఇచ్చారు డిప్యూటీ ఈఓ కోసం. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే పేపర్ 2 అనమాట. పేపర్ 2లో మళ్ళీ 2 పార్ట్స్ చేశారు. పార్ట్ ఏ అని, పార్ట్ బి అని కవర్ చేయడం జరిగింది. పార్ట్ ఏకి 75 క్వశ్చన్స్ అడుగుతారు, అంటే 150 క్వశ్చన్స్. పార్ట్ బికి 75 క్వశ్చన్స్ అడుగుతారు. పార్ట్ ఏలో మళ్ళీ 7 పార్ట్స్ అయితే డివైడ్ చేశారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి పార్ట్ ఏలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. సో రాజ్యాంగం, దాని యొక్క పీఠిక, దాని విద్యా తత్వశాస్త్రం, అదేవిధంగా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అంటే ఏంది, విద్యా హక్కు అంటే ఏంది, విద్యా హక్కు చట్టం ఏంది, సో భారతదేశంలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో విద్యా విధానాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా విద్యా కమిషన్లు ఏ కమిషన్లు నియమించారు, వాటి యొక్క ప్రతిపాదనలు ఏంటివి, సిఫారసులు ఏంటివి, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాలు NCF 2005, సో అదేవిధంగా NP 2020,
సో వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఫస్ట్ టాపిక్ కింద అడగడానికి అవకాశం ఉంది. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకు ప్రాచీన భారతీయ విద్యా వ్యవస్థలో ఎటువంటి మనకు విధానం ఉండేది. సో వలస రాజ్యంలో బ్రిటిష్ వారి కాలంలో, వలస రాజ్యాల కాలంలో భారతదేశంలో విద్య ఏ విధంగా మనకు ఉంది. ఆ తర్వాత వేదకాల విద్య, బౌద్ధకాల విద్య, జైనకాల విద్య, ఇస్లా కాలంలో విద్య, క్రైస్తవ మత విద్య ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలన్నీ కూడా సెకండ్ టాపిక్ కింద అయితే అడుగుతున్నారు. ప్రాచీన భారతదేశ విద్య. ఆ తర్వాత విద్యా విషయక పునాదులు, తత్వశాస్త్రం. సో విద్యా తత్వశాస్త్రం, ఓకే, ఇండియన్ ఫిలాసఫీ అడుగుతుంటారు, ఎడ్యుకేషన్ ఫిలాసఫీ అడుగుతుంటారు. సో దీంట్లో భాగంగా పిల్లల్లో మనసు, హేతువు, తర్కం, ఆలోచన విధానం ఏ విధంగా ఉంటాయి. అదేవిధంగా మనకు విద్యలో యూరోసెంట్రిక్ విధానం ఏ విధంగా ఉంటుంది. ప్రముఖ విద్యా తత్వశాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో స్వామి వివేకానంద కానీ, మహాత్మా గాంధీ కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, అరబిందో కానీ, జిడ్డు కృష్ణమూర్తి వీరందరికీ సంబంధించిన అంశాలను కూడా సెకండ్ టాపిక్ కింద ఇచ్చారు. సెకండ్ టాపిక్ కింద ఇచ్చారు. ఆ తర్వాత విలువల విద్య ఇచ్చారు, ఓకేనా. ఇక థర్డ్ టాపిక్ వచ్చేసి సమాజం, ఆర్థిక శాస్త్రం, విద్యా విధానాలు, ఓకేనా. విద్యా సమాజ శాస్త్రం, విద్యా ఆర్థిక శాస్త్రం. సో ఇది ఫోర్త్ టాపిక్ కింద పొందుపరిచారు పార్ట్ ఏలో భాగంగా, ఓకేనా. దీంట్లో భాగంగా ఉపాధ్యాయుల స్వయం ప్రతిపత్తి ఏ విధంగా ఉంటుంది, ఉపాధ్యాయుల జవాబుదారితనం ఏ విధంగా ఉంది, వారి యొక్క బాధ్యత ఏంది, సుస్థిర అభివృద్ధి అంటే ఏంది, పర్యావరణ విద్య అంటే ఏంది. సో ఇవన్నీ టాపిక్ ఫోర్త్ టాపిక్ కింద కవర్ చేస్తున్నారు. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి విద్యా ఆర్థిక శాస్త్రం, విద్యా ఫైనాన్స్, దాని యొక్క ప్రాథమిక అంశాలు. విద్యా ఆర్థిక శాస్త్రం అంటే ఏంది, దాని యొక్క ప్రాథమిక అంశాలు అంటే ఏంది. ఆ తర్వాత ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి శిశు వికాసం, మనస్తత్వ శాస్త్రం, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ. సో ఇక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది, ఓకేనా. పెరుగుదల, వికాస నియమాలు. సో వికాసం యొక్క మనకు దాంట్లో భాగంగా ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా దీంట్లో అడుగుతుంటారు. అదేవిధంగా మనకు స్మృతి, అదేవిధంగా సృజనాత్మకత అంటే ఏంది, ప్రజ్ఞ అంటే ఏంది, అదేవిధంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ ఫిఫ్త్ టాపిక్ ఏదైతే సైకాలజీ ఉందో దాంట్లో భాగంగా అడుగుతుంటారు. ఇక మార్గదర్శకత్వం, మంత్రణం, సో దానికి సంబంధించిన క్వశ్చన్స్. ఇక పూర్వ ప్రాథమిక విద్యా సంరక్షణ, దాని యొక్క అంశాలన్నీ కూడా ఫిఫ్త్ టాపిక్ కింద పొందుపరిచారు. ఇక సిక్స్త్ టాపిక్ వచ్చేసి బోధన పద్ధతులు, ప్రణాళిక, పరిశోధన. సో బోధన పద్ధతులు, బోధన అభ్యసన పద్ధతులు, విద్యలో వినూత్న పద్ధతులు, అదేవిధంగా మనకు పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది, సో దానికి సంబంధించిన వృత్తి విద్యా కోర్సులు ఏంటివి, ఇవన్నీ కూడా మనకు సిక్స్త్ టాపిక్ కింద పొందుపరిచారు, ఓకేనా. దాంతోపాటు చూసుకున్నట్లయితే విద్యలో ఐసీటీకి సంబంధించిన అంశాలు, ఏఐకి సంబంధించిన అంశాలు, డిజిటల్కి సంబంధించిన అంశాలన్నీ కూడా అడుగుతారు. ఇక సెవెంత్ టాపిక్ వచ్చేసి భాష మరియు ఇతర విద్యాంశాలు. సో ఇది సెవెంత్ టాపిక్ ఉంది. ఇందులో మనకు మాతృభాష, బహుభాష విధానం కానీ, వయోజన విద్య, నియత విద్య, అనియత విద్య, ఆరోగ్యం, యోగా, శారీరక విద్య, ఇవన్నీ కూడా మనకు సెవెంత్ టాపిక్ కింద అడుగుతున్నారు, ఓకేనా. ఇక పార్ట్ బికి వచ్చేసరికి చూసినట్లయితే విద్యా నాయకత్వం, పరిపాలన, విద్యా నిర్వహణ, ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. సో ఇది మనకు డిఫరెంట్ టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా పాఠశాల విద్య ఏ విధంగా ఉంది, పరిపాలన యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందని ఒక టాపిక్ పొందుపరిచారు, ఓకేనా, పార్ట్ బిలో భాగంగా. అదేవిధంగా సెకండ్ టాపిక్ వచ్చేసి పాఠశాల పనితీరు, నాణ్యత, నిర్వహణ ఏ విధంగా ఉండాలి అనే అంశాలు సెకండ్ టాపిక్ కింద. నాయకత్వ లక్షణాలు, సంస్థాగత ప్రవర్తన, విద్యా నిర్వహణలో నాయకత్వం ఏ విధంగా ఉండాలి, సో ఇటువంటి మన నాయకత్వం కలిగి ఉండాలి. సో దానిలో భాగంగా విద్యా నిర్వహణ ఏ విధంగా చేయాలి, సంస్థాగత ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనే అంశాలన్నీ కూడా థర్డ్ టాపిక్ కింద. ఫోర్త్ టాపిక్ కింద వికేంద్రీకృత నిర్వహణ మరియు నిర్ణయాధికారం అనే టాపిక్ పొందుపరిచారు. ఇక ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి సంస్థాగత నిర్వహణ, పాఠ్య ప్రణాళిక నిర్వహణ. సో తరగతి గది నిర్వహణ ఏ విధంగా చేయాలి, పాఠ్య ప్రణాళిక లావాదేవీలు ఏ విధంగా ఉండాలి, మూల్యాంక నిర్వహణ ఏ విధంగా చేయాలి, విద్యా నిర్వహణలో చర్య పరిశోధన ఎటువంటి అంశాలు మనం కవర్ చేయాలి అనే అంశాలు ఫిఫ్త్ టాపిక్ కింద. సిక్స్త్ టాపిక్ వచ్చేసి వనరుల నిర్వహణ, నాణ్యత, నియంత్రణ. ఆ తర్వాత సెవెంత్ టాపిక్ వచ్చేసి విద్యా రూపకల్పన మరియు అంతర్జాతీయ సంబంధాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అదేవిధంగా ఐసీటీ ఈ విధంగా మనము దాని యొక్క రోల్ ఏంది, సో దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, పాఠశాల అభివృద్ధి కోసం ప్రాంతీయ, రాష్ట్రీయ, అది జాతీయ విధంగా ఎటువంటి మనం సంబంధాలు పెంపొందించుకోవాలనే అంశాలన్నీ కూడా ఈ సెవెంత్ టాపిక్ కింద పొందుపరిచారు. టోటల్గా మనకి పార్ట్ ఏ, పార్ట్ బి రెండు కలుపుకొని 150 క్వశ్చన్స్ అయితే అడతారు. పార్ట్ ఏకి 75, పార్ట్ బికి 75, టోటల్ 150 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్కు 2 మార్క్స్, అంటే దాదాపుగా 300 మార్క్స్. అక్కడ ఒక 150 జిఎస్కు 450 మార్క్స్ టోటల్గా ఎగ్జామ్ అయితే నిర్వహించబోతుంది టీజీపీఎస్సీ డిప్యూటీ ఈఓకి సంబంధించి. సో ఈ డిప్యూటీ ఈఓ ఉద్యోగులకు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు అనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా పేపర్ 1 సంబంధించి ఇప్పటికే చాలా వీడియోస్ క్లాస్ అయితే తీయడం జరిగింది, వీడియోస్ చేసుకొచ్చాను. కరెంట్ అఫైర్స్ సంబంధించి కానీ, తెలంగాణ జాగ్రత్త సంబంధించి కానీ, తెలంగాణ హిస్టరీకి సంబంధించి క్వశ్చన్ వీడియోస్ అయితే చేస్తున్నాను. చూడని వారు చూసే ప్రయత్నం చేయండి. ఈ సిలబస్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడే మన యాప్లో పీడిఎఫ్ మెటీరియల్ సెక్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినట్లయితే మీకు డిప్యూటీ ఈఓ సిలబస్ అనే ఉంటుంది. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్రీవియస్గా
ఏపీపీసీ డిప్యూటీ ఈఓ ఎగ్జామ్ నిర్వహించింది. సో దానికి సంబంధించిన ప్రీవియస్ పేపర్ కూడా నేను అందుబాటులో ఉంది. సో ఆ పీడిఎఫ్ మెటీరియల్ సెక్షన్లో డిప్యూటీ ఈఓ ప్రీవియస్ పేపర్ ఉంటుంది. అది కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ డిప్యూటీ ఈఓ ఉద్యోగులకు సంబంధించిన పేపర్ 1 పేపర్ 2 సిలబస్ అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.